ఇది తీర్చాల్సింది. ఏది తీసుకుని ఇదేది ఇది గర్భవంతులు ఎంతమంది ఊర్లో గర్భవతులు ముగ్గురు ఉన్నారు. ఎన్ని ఊర్లకి ఇది ఇది ఒక ఊరేది ఒక్కరు వాళ్ళ పండుగ సార్. బాలింతలు ఒకరు ఉన్నారా? ఇదేంటి తీర్చాల్సింది సార్. ఇది పాలన ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 11 మంది ఉన్నారు సార్. వీళ్ళు 6 మంది వీళ్ళు 7 మంది. మీ దగ్గర స్కూల్కి వచ్చే పిల్లలు ఎంతమంది? స్కూల్ వచ్చే పిల్లలు అది రాని సార్. ఇది సెలవులు ఎవరు చెప్పినారు? సెంటర్ సార్. అదే చెప్తా సార్ ఇవ్వదంత తేదీ 12 నిన్న మొన్న ఈ బియ్యం 6 తేదీ పెట్టాము. 5వ తేదీ 6 తేదీ 8 వేల 9 వేల 10 వేల సెంటర్ తెలుస్తాను లేదు మీరు? కాదమ్మా, సెంటర్ తెలుస్తామంటే 5వ తేదీ ఎందుకు ఆగారు? ఎంతమంది పిల్లలు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చాము? ఎన్ని ఫుడ్ ఎన్ని నేను అడిగినాను చెప్పమ్మా. ఎందుకు అటెండెన్స్ ఉందా? ఇది ఏంది? ఇది ఇదే కదా జనవరి 2025 4వ తేదీ వరకు వేసినావు. కదా నువ్వు రావడం సెలవు పెట్టినావా? పాప డెలివరీ నువ్వు సెలవు పెట్టినావా? సెలవు సిటీ ఎవరు మీ మేడం లేరు? మీ ప్రసరించాలి సూపర్వైజర్ నెంబర్ చెప్పు. నువ్వు అటెండెన్స్ చేయకుండా ఎందుకు మీరు ఏం చేస్తున్నారు? అటెండెన్స్ మేల్కోవాలి నువ్వన్నా. అట్లా కాదమ్మా తల్లి, నువ్వు స్కూల్కి రానప్పుడు నువ్వు సెలవు పెట్టావా ఇడా లేదా? ఫస్ట్ అంటే నువ్వు ఎందుకు వెళ్ళి ఉన్నాయి పిల్లలకు? 5వ తేదీ వేల 6వ తేదీ వేల ఎప్పుడు వచ్చింది సూపర్వైజర్ రెడీకి? ఇవ్వలేదు తేదీ నెంబర్ అంతా విశ్వాసం. మీ ఇట్లా కష్టపడి ఎంత అపరిశుభ్రంగా పెట్టుకున్నావు, ఇదంతా ఇంత గలీజ్గా పెట్టుకున్నావు. మొత్తం మీద 5 పిల్లలు ఎంతమంది ఉన్నారు? 10 మంది. మొత్తం ప్రజెంట్ చేసి పెట్టేసినావు వీళ్ళకి కానీ అందరికి. ఒక పిల్లలు లేరుడా, నువ్వే ప్రజెంట్ చేసుకుంటా కూర్చునేవాడు. బాగా సెంటర్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. కాదమ్మా, 5 లేదు 6 లేదు 8 9 10 11 12 ఊరు అటెండెన్స్ వేరే. నువ్వు సెంటర్ స్టాక్ వచ్చింది కాబట్టి నువ్వు డోర్ తీసినావు అంతే. మా సుహాసిని గారు మాట్లాడేది. హలో 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 మా సుహాసిని గారా? నేను రామ్గోపాల్ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నా. ఈ సెంటర్ లో ఉండే ఆడ ఇది ఏ ఊరి పేరు? ఇది ఉప్పర్వాళ్ళపల్లె. ఉప్పర్వాళ్ళపల్లి సెంటర్ లో ఉండ. మీరు వీడికి ఎప్పుడు వచ్చినామ్మా? ఈ సెంటర్ ఎప్పుడు విజిట్ చేసినావు నువ్వు? మామూలు ఎన్ని సెంటర్లు ఉన్నాయమ్మా నీ దగ్గర? ఎన్ని? 3వ తేదీ వచ్చినావు ఇక్కడికి. ఎన్నో తేదీ వచ్చినావు? వారం అప్పుడు డేట్ చెప్పు నాకు. నువ్వు రాసుకోవడం కదా డైరీలో. నువ్వు లైన్ లో ఉండొచ్చు. వచ్చేటప్పుడు తెస్తాను. 10 మంది పిల్లలు వస్తాను. వచ్చినావు నిజంగా వచ్చినావు నువ్వు? నా దగ్గర రిజిస్టర్ ఉంది జనవరి 2025 రిజిస్టర్ చూసినావా నువ్వు? చూసినావు. 1వ తారీఖు 2 ప్రజెంట్ పెట్టింది ఈమె. 2వ తారీఖు ప్రజెంట్ చేసి అన్ని కొట్టేసింది. 3వ తారీఖు అన్ని ప్రజెంట్ పెట్టింది. 4వ తారీఖు ప్రజెంట్ పెట్టింది. 5వ తారీఖు 6వ తారీఖు 8 9 11 12వ తారీఖు వరకు అటెండెన్స్ వేయలేమా? ఏం సూపర్వైజ్ చేసి ఏం పని చేసావు నువ్వు? ఏం చెక్ చేసినావమ్మా? నువ్వు 9వ తారీఖు వచ్చినా అంటున్నావు. 5వ తారీఖు అటెండెన్స్ వేయలేమా? స్కూల్ సెంటర్ తెరచలే. 6వ తారీఖు సెంటర్ తెరచలే. 8వ తారీఖు సెంటర్ తెరచలే. 9వ తారీఖు వచ్చినా అంటున్నావు. ఎక్కడ ఇన్స్పెక్షన్ ఎక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఎందుకు రాలి రిజిస్టర్ లో? రిజిస్టర్ చూసినావా?
ఎంతమంది పిల్లలు ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఎంతమంది పిల్లలు వచ్చినారు ఏం కదా చెక్ చేసుకున్నావు కనీసం అటెండెన్స్ రీసెంట్ లో చూసినావు మా తల్లి ఆ? ఏం చెక్ చేశాను ఏం చెక్ చేసినావమ్మా రీసర్ అనేది దీంట్లో నువ్వు ఎక్కడున్నావు ప్రజెంట్ ఎక్కడున్నావు నువ్వు ఉంటా గండికో నువ్వు నాగులపడ్డ పల్లెకి తీసుకొని రా నేను రీసెంట్ గా తీసుకొని వస్తాను నీతో పాటు ఏమి ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చేది దేనికమ్మా నువ్వు అంటే పిల్లలు కడుపుకొట్టేదానికే 5వ తారీఖు నుంచి 11 ఈరోజు 12వ తారీఖు ఒక పిల్లలు లేరుడా మొత్తం అటెండెన్స్ 5వ తారీఖు 9వ తారీఖు నువ్వు వచ్చేదని చెప్తాను వచ్చి నేను రీసెర్చ్ చేసి నువ్వు రీసెర్చ్ రాసింటే 5వ తారీఖు 6వ తారీఖు 8 ఎందుకు అటెండెన్స్ చేయలేదు నువ్వు ఎందుకు అడగలే ఎందుకు అడగలేమ్మా ఏం ఉద్యోగం చేస్తావు నువ్వు నాలుగు డబ్బుల కాడికి రా అడిగా లైబ్రరీ కాడికి రా ఉపరవాళ్ళ పడతాను నేను అంతా నువ్వు వచ్చేదాకా నేను ఉండలేనిడా నాకు పనింది నాలుగు డబ్బుల కాడికి రా సార్ 4